Hey guys, welcome to my channel Shruti Palli with Mom. సో మేమైతే ఈరోజు పంజాగుట్టలో ఉన్న దక్షిణామూర్తి టెంపుల్ కి అయితే వెళ్తున్నామండి. ఆ దక్షిణామూర్తి టెంపుల్ అయితే చాలా చాలా ఫేమస్ అండ్ చాలా పవర్ఫుల్ కూడా. అండ్ ఎస్పెషల్లీ థర్స్డే రోజు అయితే దక్షిణామూర్తి కోసమే చాలా అర్చనలు పూజలు జరుగుతాయండి. నేనేం చేస్తున్నా అని చూస్తున్నారా, ఇదైతే శనగలమాల అండి. శనగలమాల ప్రిపేర్ చేస్తున్నాను దక్షిణామూర్తి దేవుడి కోసం అని. ఆయనకి శనగలు అంటే చాలా ఇష్టం అండి. సో మాల ఎలా ప్రిపేర్ చేసుకోవాలంటే, ఈ శనగలు ఉన్నాయి కదా, ఇవైతే ఎగ్జాక్ట్లీ 108 కౌంట్ చేసుకొని మాల అయితే చేసి ఆయనకు వెయ్యాలన్నమాట. యాక్చువల్లీ ఇంతకు ముందు వెళ్ళాం మేము, చాలా నెలలు అయిపోతుంది అనమాట. ఫస్ట్లీ నాకు కూడా తెలీదు ఈ టెంపుల్ ఎక్కడ ఉంది, ఎందుకు ఇంత ఫేమస్ అనేసి తెలీదు. బట్ వెళ్ళిన తర్వాత అర్థమైంది, చాలా పబ్లిక్, చాలా రష్ అనమాట. ఏంటి అని అడిగితే అక్కడ చెప్పారు, ఇలా 11 వారాలు కానీ 16 వారాలు కానీ మనం ఏదైనా మనసులో కోరిక కోరుకొని ఎవ్రీ థర్స్డే, ఎవ్రీ వీక్ 16 వారాలు థర్స్డే రోజు శనగల మాల ఇలా చేసుకొని ఆయనకి మాల వేసి ఎవ్రీ వీక్ ఒక దీపం పెట్టాలన్నమాట. అంటే ఈ రోజు ఒక దీపం పెట్టామంటే నెక్స్ట్ వీక్ వెళ్తాం కదా, మళ్ళీ అప్పుడు 2 దీపాలు పెట్టాలి, థర్డ్ వీక్ 3 దీపాలు పెట్టాలి. అలా మనం ఎన్ని వారాలు మొక్కుకుంటామో 11 or 16 వీక్స్ అలా దీపాలు పెంచుకుంటూ వెళ్ళాలన్నమాట. మాల మాత్రం ఒక్కొక్కటిగా వేస్తూ ఉండాలి ఎవ్రీ వీక్. అలా 16 వీక్స్ కానీ 11 వీక్స్ కానీ చేస్తే మనసులో ఉన్న కోరిక నెరవేరుతుందని అంటారండి అక్కడ. సో నేను కూడా మనసులో కోరుకొని ట్రై చేశాను అనమాట, అసలు జరుగుతుందా లేదా అనేసి. 16 వీక్స్ అండి ఎగ్జాక్ట్లీ చేశాను. నాకైతే నిజంగా అనుకున్నది జరిగిందండి. నేనైతే అప్పటి నుంచి చాలా చాలా బిలీవ్ చేస్తాను దక్షిణామూర్తి దేవుణ్ణి. సో చాలా రోజులు అవుతుంది మేము వెళ్ళి, అందుకే దర్శనం కోసమని ఈ రోజు మళ్ళీ వెళ్తున్నాము. సో ఈ శనగలు అయితే మనం మార్నింగ్ నానబెట్టుకొని ఈవినింగ్ ఇలా మాల చేసుకొని వెళ్ళొచ్చండి. లేదు అంత టైం లేదు అనుకుంటే ఒక 3 to 4 hours నానబెట్టుకున్నా సరిపోతుంది. సో ఇలా మాల చేసుకున్న తర్వాత ఇంకా శనగలు ఉంటాయి కదా, అవి ప్రసాదంగా ఉడకబెట్టిన గుగ్గిళ్ళు తీసుకెళ్లి ప్రసాదంగా పెట్టచ్చండి. అండ్ అక్కడ ప్రమిదలు, పూలు ఇవైతే అసలు ఏవి ఉండవండి. మనం ఏం తీసుకెళ్లాలనుకున్నా ఇంట్లో నుంచి తీసుకెళ్ళాలి. అప్పుడప్పుడు పెడతారు, బట్ మనం వెళ్ళిన టైంకి ఉండొచ్చు ఉండకపోవచ్చు. సో బెటర్ మీరు తీసుకెళ్లాలనుకుంటే ఇంట్లో నుంచే తీసుకొని వెళ్ళండి. సో గాయ్స్, నేను మాల చేయడం అయితే అయిపోయింది. 108 శనగలతో మాల ఇది. అండ్ ఇవైతే ఉడకపెట్టిన గుగ్గిళ్ళు ప్రసాదం కోసం. ఇంకా ప్రమిదలు, ది ఆయిల్, ఉదికడ్డీలు అన్ని ఇంట్లో నుంచే తీసుకెళ్తున్నాము. ఎందుకంటే చెప్పాను కదా అక్కడ ఏం దొరకవని, అందుకని ఇంట్లో నుంచే తీసుకెళ్తున్నాము. సో మేమైతే గుడికి స్టార్ట్ అయిపోతున్నాము. గుడికి వెళ్ళిన తర్వాత అక్కడ మొత్తం చూపించడానికి అయితే ట్రై చేస్తాను. ఈ రోజు థర్స్డే కదా, చాలా చాలా రష్ ఉంటారు అక్కడ పబ్లిక్ అయితే. బట్ నేను మాక్సిమం ట్రై చేస్తాను మొత్తం గుడి అండ్ అక్కడ పూజ చూపించడానికి ట్రై చేస్తాను. సో గాయ్స్, మేమైతే టెంపుల్ కి వచ్చేసాము. చూసారా దేవుడికి ఎన్ని శనగల మాలలు వేశారు. అంటే మార్నింగ్ అభిషేకం అర్చన జరుగుతుందన్నమాట. సో అభిషేకం అయితే మార్నింగ్ 8 లోపు అయిపోతుంది. ఆ తర్వాత అభిషేకం అయితే చెయ్యరు, అర్చన అయితే జరుగుతుంది, పూజలు జరుగుతాయి. అండ్ ఈవినింగ్ కూడా అర్చనలు అయితే చేస్తారు. సో ఫస్ట్ నేనైతే శనగల మాల తీసి దేవుడికి అయితే వేస్తున్నాను. అండ్ నెక్స్ట్ ప్రమిదలు తీసి వాటిలో ఆయిల్ పోసి ఒత్తులు వేసి దీపం అయితే వెలిగించాను. అండ్ ఇంకా ధూపం ముట్టించేసి దేవుడికి ధూపం అయితే చూయించాను. అండ్ అక్కడ చూసారా శనగల మాలలు చూస్తేనే అసలు భయం వేస్తుంది, అవన్నీ కింద పడిపోతాయేమని. అసలు యాక్చువల్లీ మధ్యలో పడిపోయాయి కూడా, వేరే వాళ్ళు వచ్చి వేసినప్పుడు మళ్ళీ అదంతా సెట్ చేశారనమాట. సో దాని తర్వాత దేవుడికి ధూపం చూపించేసి నేను తెచ్చిన నైవేద్యం ఉంది కదా, శనగలు ఉడకపెట్టి తెచ్చిన నైవేద్యం, అవైతే దేవుడికి పెట్టేశాను అనమాట. ఇంకా నేను తెచ్చిన పూలు, మారేడు లీవ్స్ ఉన్నాయి కదా, అవి కూడా దేవుడి దగ్గర పెట్టేసి ప్రదక్షిణలు అయితే స్టార్ట్ చేశాను. నేను ప్రదక్షిణ చేయడం అయిపోగానే అర్చన అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంకా అర్చనకి టికెట్ తీసుకొని అర్చనలో అయితే నిల్చున్నాను. చూసారా అర్చనకి ఎంత మంది జనాలు వచ్చారో. అసలు అసలు ఇది ఫస్ట్ రౌండ్ అర్చన మాత్రమే, మాది అయిపోయాక ఇంకా సెకండ్ రౌండ్ అర్చన కూడా జరిగింది. ఈ థర్స్డే కాబట్టి చాలా మంది జనాలు అయితే వస్తారు. అంటే రెగ్యులర్ గా కూడా గుడికి వస్తుంటారు, బట్ థర్స్డే స్పెషల్లీ దక్షిణామూర్తి దేవుడి కోసం కాబట్టి స్పెషల్ గా ఆ రోజైతే ఇంకా ఎక్కువ మంది జనాలు ఉంటారనమాట. సో గుడి బ్యాక్ సైడ్ ఏ దేవుళ్ళు ఉంటారనేది చూపిస్తాను చూడండి. ఫస్ట్ అయితే మనకి లెఫ్ట్ సైడ్ నవగ్రహాలు ఉంటాయి. అండ్ అలా సైడ్ కి వెళ్తే చూసారా, నేను చెప్పాను కదా మీకు 11 వీక్స్ ఆర్ 16 వీక్స్ ఇలా దీపాలు పెడతారు, శనగల మాల వేస్తారని. సో ఇలా అయితే అరేంజ్ చేసుకొని పెట్టుకుంటారు.
ప్రమిదలలో ఆయిల్ పోసి ఒత్తులు వేసి అక్కడ దేవుడి ముందైతే దీపాలైతే పెడతారనమాట. ఎవరు ఎన్ని దీపాలు మొక్కుకుంటే, ఎన్ని వారాలు మొక్కుకుంటే అన్ని దీపాలైతే పెడతారనమాట. అండ్ ఇక్కడ ఉన్నదైతే పంచముఖ ఆంజనేయ స్వామి. సో ఆయన పూజ కోసం అయితే బిల్వపత్రాలు తెచ్చారు. బిల్వపత్రాల పైన రామ అని రాశారు చూడండి, ఎంత బాగుంది కదా. ఆంజనేయ స్వామి పూజలో పెట్టడానికి అయితే తీసుకొచ్చారు. సో నెక్స్ట్ అయితే ఒక సైడ్ మొత్తం నాగదేవత విగ్రహాలు, శివలింగాలు, శివపార్వతుల విగ్రహాలే ఉంటాయి. వాటికి ముందే పెద్ద శివలింగం అయితే ఉంటుందండి. ఈ శివలింగం అయితే ఓపెన్ ప్లేస్లోనే ఉంటుంది, పైన రూఫ్ అలా ఏం ఉండదు. భక్తులు డైరెక్ట్గా అభిషేకం అయితే చేసుకోవచ్చు. చూసారా ఎంత బాగా అలంకరిస్తున్నారో. సో నెక్స్ట్ అయితే ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి ఉన్నారు. యాక్చువల్లీ ఇప్పుడే బ్యాక్ సైడ్ మొత్తం వాష్ చేశారనమాట, అందుకే ఇక్కడ పూలు కానీ దీపాలు కానీ ఏం కనిపించడం లేదు. వన్స్ వాష్ చేయడం అయిపోగానే వాళ్ళే మళ్ళీ కుంకుమ బొట్లు పెట్టి పూలు పెట్టి దీపాలు అయితే పెడతారనమాట. సో సుబ్రహ్మణ్య స్వామికి పక్కనే నాగదేవత అయితే ఉన్నారు. నెక్స్ట్ నాగమ్మ తల్లికి కొంచెం పక్కన కాలభైరవ దేవుడైతే ఉన్నాడు. సుబ్రహ్మణ్య స్వామికి ఎగ్జాక్ట్లీ ఆపోజిట్లో ఉంటాడనమాట. వన్స్ మీరు ఈ గుడికి వచ్చారంటే చాలా మంది దేవుళ్ళ దర్శనం అయితే చేసుకోవచ్చు అనమాట. మనకి ఎంట్రన్స్ లోనే వినాయకుడు ఉంటాడు, పక్కన తులసి మాత ఉంటారు, అండ్ లోపలికి ఎంటర్ అవ్వగానే శివయ్య ఇంకా అమ్మవారు అయితే ఉంటారు, అండ్ పక్కన దక్షిణామూర్తి దేవుడు అయితే ఉంటారు. అండ్ బయటకు రాగానే మనకి కాలభైరవుడు, సుబ్రహ్మణ్య స్వామి, నాగమ్మ తల్లి, ఆంజనేయ స్వామి ఇలా చాలా మంది దేవుళ్ళు అయితే ఉంటారనమాట. ఒకే గుళ్ళో ఇంతమంది దేవుళ్ళు అనేది ఎక్కువ చూడం మనము, బట్ ఇక్కడైతే చాలా మంది దేవుళ్ళు అయితే ఉంటారనమాట. మీరు వన్స్ వచ్చారంటే మొత్తం దర్శనం అయితే చేసుకోవచ్చు అందరినీ. సో నేనైతే ఒక్క దీపం ముట్టిద్దాం అనేసి అనుకున్నాను, బట్ ఆయిల్ అయితే ఎక్కువ తీసుకొచ్చాను, ఎందుకంటే ప్రతిసారి నేను ఆయిల్ ఎక్కువ తీసుకొస్తాను. అక్కడ దీపాలు వెలిగించుంటాయి కదా ఆల్రెడీ, సో వాటిల్లో అయితే పోయడానికని ఆయిల్ అయితే ఎక్కువ తీసుకొస్తాను అనమాట. సో నేనైతే కాలభైరవుడి దగ్గర ఇంకా నాగమ్మ తల్లి దగ్గర ఆయిల్ పోసి పూలు పెట్టి మారేడు లీవ్స్ అయితే పెట్టేశాను. సో చాలా మందికి పంజాగుట్టలో ఉన్న దక్షిణామూర్తి టెంపుల్ అయితే తెలిసే ఉంటుందండి, బట్ ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే తెలుసుకుంటారని ఈ వ్లాగ్ అయితే చేస్తున్నాను. సో ఈ వ్లాగ్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ శృతిపల్లి విత్ మామ్. థ్యాంక్ యూ.